ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 28వ వచనం. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? చాలా సార్లు మన పెదవుల్ని మనం మంచి వాటికి వాడుతూ ఉంటాం, మంచిదే. కానీ ఇదే పెదవులతో మోసయుక్తమైన మాటలు మాట్లాడుస్తూ ఉంటాం. నిర్నిమిత్తముగా ఎదుటివారి గురించి చెడ్డ సాక్ష్యం మాట్లాడేస్తూ ఉంటాం, చిలిపిగా మాట్లాడేస్తూ ఉంటాం. వాళ్ళు బలహీనులు కదా, ఏమీ చేయలేరు కదా అన్నట్టుగా ఇంకా చాలామంది చాలా పరుషమైన మాటలతో వారిని బాధ పెడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ పెదవులతో మోసకరమైన మాటలు చెప్పవచ్చునా అంటే చెప్పకూడదు అని అర్థం. నీ పెదవుల్ని పరిశుద్ధంగా వాడు. చెడు మాటలు మాట్లాడకుండా, కపటమైన మాటలు మాట్లాడుకోకుండా నీ పెదవుల్ని కాపు పెట్టుకో అని కూడా వాక్యంలో ఉంది. నీ పెదవుల్ని కాపాడుకో, నీ నోటిని కాపాడుకో, నీ నాలుకను కాపాడుకో అని వాక్యం చెప్తుంది. కొంతమంది నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడేస్తారు. మన జీవితంలో మనం చేసే పనులే కాదంట, మనం పలికే ప్రతి మాట కూడా తీర్పులోనికి వస్తుందంట. విమర్శ దినమున మనం లెక్క అప్పచెప్పాలి. రోజుకి ఒక మనిషి 10,000 మాటలు మాట్లాడగలరంట. మరి ఆ 10,000 మాటల్లో నువ్వు ఎన్ని మాటలు మోసయుక్తంగా మాట్లాడుతున్నావు, ఎన్ని మాటలు అపవిత్రంగా మాట్లాడుతున్నావు, ఎన్ని మాటలు అసభ్యంగా మాట్లాడుతున్నావు, ఎన్ని మాటలు అసందర్భంగా మాట్లాడుతున్నావు. మాట్లాడాలి. దేవుడు మాట్లాడడానికి మన నోరిచ్చాడు, కానీ పరిశుద్ధమైన మాటలే మాట్లాడాలి. వినివారికి మేలు కలిగే మాటలే మాట్లాడాలి. దైవికమైన మాటలు మాట్లాడాలి. ఇతరులకి ప్రయోజనం కలిగే మాటలు మాట్లాడాలా, నీకు కూడా ప్రయోజనం కలిగే మాటలే మాట్లాడాలి. ఇచ్చకపు మాటలు, కొండెపు మాటలు, సరసోక్తులు, బూతులు మన నోటికి రాకూడదు. పరిశుద్ధత, పవిత్రత కలిగిన మాటలే మనం మాట్లాడాలి. మోసపు మాటలు మాట్లాడకూడదు.